తర్వాత దేవుడు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాక్యము మరి కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధమైనటువంటి మాటలు రాయబడ్డాయి. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని యొద్ద కృప దొరుకుతుందంట. ఈ రోజున నీవు దీవించబడుతున్నావంటే ఇదంతా మనుషులు నిన్ను దీవించట్లేదు, మనుషులు నీకు సహాయపడట్లేదు, దేవుడే కృప చూపిస్తున్నాడు. ఆయన కృప వల్ల ఈ రోజున బ్రతుకున్నావు. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృప వల్ల. హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చావంటే ఆయన కృప. ఈ రోజున యాక్సిడెంట్ల నుంచి తప్పించబడుతున్నట్టు ఆయన కృప. ఈ జబ్బు నీ నుంచి పోయిందంటే ఆయన కృప. ఈ రోజు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నావంటే అది నీకు ఆయన దేవుడిచ్చిన కృప. ఇన్ని సంవత్సరాలు గుడ్రాన్ని పిలిచిన నీకు సంతానం కలిగిందంటే దేవుడిచ్చిన కృప. కేవలం ఆయన కృప వల్లే ఈ రోజున మనం బ్రతుకున్నాం, ఈ భూమి మీద జీవిస్తున్నాం.